హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రాబెర్రీ అండ్ చియా సీడ్స్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా సీరియల్ బార్ సైజ్ సోప్ బేస్ని ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకుని డబుల్ బాయిల్ కోసం పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్, 4 చిన్న సైజ్ స్ట్రాబెర్రీస్, హనీ, ఎసెన్షియల్ ఆయిల్. నేను ఇక్కడ లావెండర్ ఆయిల్ యూస్ చేస్తున్నా. ముందుగా స్ట్రాబెర్రీస్ని నీట్గా క్లీన్ చేసుకుని బ్లెండింగ్ జార్లో వేసుకుని ప్యూరీ చేసుకోవాలి. ఇలా ప్యూరీ రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకుని ఇప్పుడు సోప్ బేస్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. 1 నిమిషానికి అది మెల్ట్ అవ్వడం మొదలవుతుంది. 5 నిమిషాలకి పూర్తిగా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసి స్పూన్ తీసుకుని బాగా కలపాలి. అది మొత్తం కలిసాక ఇప్పుడు స్ట్రాబెర్రీ ప్యూరీని యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసాక ఇప్పుడు అందులో ఒక 10 చుక్కలు లావెండర్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఇప్పుడు చియా సీడ్స్ని యాడ్ చేసి కలపాలి. ఇలా కలుపుకుని మరో 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే మరగనివ్వాలి. ఇది బాయిల్ అయ్యేలోగా సోప్ మోల్డ్ని గ్రీస్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెజిటబుల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, వాజిలిన్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసాక ఫైనల్గా ఒక్కసారి తీసి గిన్నెంతటిని ఇలా తిప్పి మనం గ్రీస్ చేసి పెట్టుకున్న సోప్ మోల్డ్లో పోసేయడమే. ఇలా బేస్ అంతా మోల్డ్లో పోసాక 2 గంటల పాటు దీన్ని అస్సలు ముట్టుకోకూడదు. 2 గంటల తర్వాత చూద్దాం. చూడండి, పూర్తిగా ఆరిపోయింది. ఇంక ఇప్పుడు డీమోల్డ్ చేసి యూస్ చేద్దాం. డీమోల్డ్ చేస్తాను, నీట్గా వచ్చేసింది. ఇంక ఇప్పుడు నురుగు చెక్ చేద్దాం. నురుగు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రాబెర్రీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ స్కిన్కి యాంటీ ఏజింగ్ ఎలిమెంట్గా బాగా హెల్ప్ అవుతుంది. చియా సీడ్స్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి హెల్తీ గ్లో రావడానికి హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.